ఓం శ్రీ సాయిరాం. ఒకసారి భూలోకంలో ఉన్న కూరగాయలన్నీ తమలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలని వాదించుకోవడం, పోట్లాడుకోవడం ఆరంభించాయి. చివరకు అవి నిర్ణయం చేసుకోలేక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వచ్చి నిర్ణయం చేయమని ప్రార్థించాయి. వారి ప్రార్థనను ఆలకించి ముగ్గురు భూమి మీదకు వచ్చారు. కూరగాయలన్నింటినీ పరీక్షించారు. చివరకు ఒక దానిని అన్నిటికంటే ఉత్తమమైన దానిగా నిర్ణయం చేశారు. అదే ఉల్లిపాయ. మిగిలిన కూరగాయలన్నీ ఆశ్చర్యపోయాయి. తమందరికీ ఎన్నో మంచి గుణాలుండగా వారు ఉల్లిపాయల్ని ఎలా ఉత్తమంగా నిర్ణయించారు అని అనుకున్నాయి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చెప్పారు, మీకందరికీ చాలా మంచి గుణాలు ఉన్నప్పటికీ ఉల్లిపాయకు మీకంటే ఒక గుణం అధికముగా ఉన్నది. తన జీవితాంతము ఒకే వాసనను కలిగి ఉండడము అనేది ఆ గుణము. అందుకనే ఉల్లిపాయను ఉత్తమంగా నిర్ణయించాము. ఉల్లిపాయ వల్లనే మీరు కూడా సుఖాల్లోనూ కష్టాల్లోనూ భగవంతుని మీద భక్తి అనే గుణాన్ని విడవకుండా ఉండండి అన్నారు. కూరగాయలన్నీ వారు చేసిన నిర్ణయానికి అంగీకరించాయి. బ్రహ్మదేవుడు తన చేత్తో గడ్డం సవరించుకుంటూ ఉల్లిపాయతో, నీవు భూమి మీద ఉన్నంతకాలము నా వలనే గడ్డంతో ఉండే విధంగా నిన్ను ఆశీర్దిస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా చూస్తే ఉల్లిపాయకు సన్నని గడ్డం ఉండడం మనకు కనిపిస్తుంది. విష్ణువు ఉల్లిపాయను దీవిస్తూ, నిన్ను నిలువుగా కోస్తే శంఖం కనిపిస్తుంది, అడ్డంగా కోస్తే చక్రం కనిపిస్తుంది. నేను నీకు ఈ వరము ఇస్తున్నాను అన్నాడు. కోసి చూడండి తెలుస్తుంది. శివుడు ఉల్లిపాయతో, నేను నీకొక అభయం ఇస్తున్నాను. ఎవరైనా నీకు అపకారం చేస్తే వాళ్ళ కంటి వెంట నీళ్లు వస్తాయి అన్నాడు. అది అందరికీ అనుభవంలో ఉన్నదే కదా. స్వామి చెప్పిన కథలో భగవంతుని మీద నిశ్చలమైన భక్తి గలవాడే ఉత్తముడు. అతడు సాధుపురుషుడుగా ఉంటాడు. అతనికి భగవంతుని అనుగ్రహ చిహ్నాలు ఏర్పడతాయి. అతనికి ఎవరూ అపకారం చేయలేరు అని పరమార్థం. జై సాయిరాం.